మొన్న నాలుగో పిల్లం ఇప్పుడు పరదాల మహారాణి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారి వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. 10 ఏళ్లుగా ఆయనది ఒకటే పాట, కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్ కు అయింది 3 పెళ్లిళ్లే అయినా ఇంకొకటి కలిపి 4 పెళ్లిళ్లు అంటూ కమెంట్ చేసేసి ఉంటారు ఆయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం జగన్ కే చెల్లింది. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తగ్గట్లేదు. దీంతో విసిగి వేసారిపోయిన పవన్ ఆ మధ్య తెలుగుదేశంతో పొత్తు తరువాత ఆ పార్టీతో కలిసి నిర్వహించిన తొలి ఉమ్మడి సభలో జగన్ కు వేసిన పంచ్ చర్చనీయాంశం అయింది. తనకు అయింది 3 పెళ్లిళ్లు అయితే 4వ పెళ్లాం గురించి జగన్ మాట్లాడతానని, నా 4వ పెళ్లాం నువ్వేనారా అంటూ పవన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది. దీన్ని అందిపుచ్చుకొని జన సైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జగన్ ని 4వ పెళ్లాం, వదినమ్మ అంటూ ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. టిట్ ఫర్ టాట్ అంటూ జగన్ కు ఆయన భాషల్లోనే పవన్ భలే సమాధానం ఇచ్చాడంటూ ఆయనపై ప్రశంసలు కురిశాయి. కానీ ఆ తర్వాత కూడా జగన్ మారలేదు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పెళ్లిళ్ల వ్యవహారమే మాట్లాడుతున్నాడు. దీంతో పవన్ మరోసారి జగన్ కు పంచిచ్చాడు. ఇంతకు ముందు జగన్ కు 4వ పెళ్లాం అన్న పవన్ ఈసారి పరదాల మహారాణి అంటూ కొత్త బిరుదు ఇచ్చాడు. పరదాల మహారాణిని కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థుల పాపం ఇబ్బంది పెట్టారంటూ జగన్ కు వ్యతిరేకంగా అక్కడ జరిగిన నినాదాలు చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించాడు. అయితే రాష్ట్రాన్నేలే పరదాల మహారాణి కక్ష పెట్టేసుకుంటుందని, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించడం గమనార్హం. ఈ కామెంట్స్ లో పరదాల మహారాణి అనే మాటను తీసుకొని జన సైనికులు మరోసారి జగన్ కు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.